స్వామి స్వామి కూర్చో. ఏమొచ్చావు? అదే పురోహితం గురించి వివరించండి స్వామి. పురోహితం అంటే పురస్య హితం, పురమునకు హితము అని. ఆ పదములకి పురము ఒకటి ఉంది, హితము రెండు పదములకి బయట అర్థం మామూలుగా ప్రసిద్ధార్థం చెప్పుకున్నప్పుడు కూడా పురమునకు హితము అని. పురము అంటే బయట లోకానికి, మనం పురం అంటే మనం మనం ఉండే చోటని, మనుషులకి అని. హితము అంటే మేలు అని అర్థం వస్తుంది. కనుక వాళ్లకు మేలుగా ఈ పురోహితుడు ఏం చేస్తాడంటే, ఏం అందిస్తాడో అప్పుడు ఈయన పురోహితుడు అవుతాడు. అది పురోహితము. పురోహితం అనేటువంటి నువ్వు చేసే ఒక కార్యము, అది చేసేవాడు పురోహితుడు అవుతాడు. వాడు హితమును, మేలుని అందించాలి, మేలుని అందించాలి. అప్పుడు పురం అంటే ఏమిటో తెలియాలి, హితం అంటే ఏమిటో తనకు తెలియాలి. తనకు తెలిస్తే అందిస్తాడు. తాను తెలిసినవాడు అందించేవాడు, వాళ్ళు తెలియని వాళ్ళు అందుకునేవాళ్ళు, అది కూడా తెలియాలి. అంటే ఒక పాఠశాలలో అధ్యాపకుడు ఎట్లా ఉంటాడో పిల్లలు ఎట్లా ఉంటారు, దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? అధ్యాపకుడికి ఏం తెలియాలి? అధ్యాపకుడు అంటే అర్థమవుతుంది నీకు. అధ్యాపకుడికి ఏం తెలియాలి? తాను తెలియని వాళ్ళకి పిల్లలకి చెప్తున్నానని తెలియాలి. తెలిసి వాళ్ళకి ఎట్లా చెప్పాలనో అట్లా చెప్పడం అనేది తాను అట్లా ఊహించుకొని చక్కగా అలవాటు చేసుకొని అప్పుడు చెప్పాలి. అది కూడా బాధ్యత, అది కూడా హితమే, అది కూడా పురోహితమే. అది కనుక అట్లా పురోహితుడు కూడా అర్థం చేసుకోవాలి. పురము అంటే ఊరికనే ఇట్లా అని అర్థం కాదు. మరి ఏదో చెప్పినట్టుగా లోకం అంటే మట్టి కాదు, లోకులు అంటే మనుష్యులు అని అన్నట్టుగా పురము అంటే మనుష్యులు అర్థం. అంతేగాని ఒకటి మనం ఉండ చోటని ఇట్లా అర్థం కాదు. మనుషులకు హితము అంటే ఎట్లా ఉంటుందంటే, మేలు అంటే మేలు అనేది మర్చిపోకుండా ఉండాలి. తనకు మేలు జరిగిందనుకో, మేలు మర్చిపోకుండా ఉండాలి. లోకంలో ఏమిటంటారంటే, ఏదైనా మేలు చేస్తే మేలు మర్చిపోకుండా ఉంటారు. మర్చిపోతే కృతఘ్నుడు అంటారు, మర్చిపోకుండా ఉంటే కృతజ్ఞత అంటారు. అర్థమైనావా? కృతజ్ఞత, కృతఘ్నత. కృతఘ్నత అంటే మేలుని నాశనం చేసినవాడు. కృతజ్ఞత అంటే కృతం జానాతి, తీసి కృతజ్ఞత, చేసిన దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. కనుక మేలు ఎట్లా ఉండాలంటే వాళ్ళకి అది ధారణగా నిలిచేటట్టు ఉండాలి. కనుక హితం శబ్దానికి డుధాయి ధారణ పోషణ యోహో అని ధాతువు పాడిని మహర్షి అని చెప్తారు. అంటే ఏమిటి? ధారణగా ఉండాలి. తాను ధారణగా వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడూ ఉంచుకునేటట్టుగా, భద్రంగా ఉంచుకునేటట్టుగా ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు అది ధారణ అవుతుంది. ఎవరికి? మనుషులకి అనమాట. మనుషులకి ధారణగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలంటే వాళ్ళకి సృష్టి రచించి సచ్చిదానందముల యొక్క స్మృతి వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళ లౌకిక దృష్టి చేత, వ్యావహారిక దృష్టి చేత దాన్ని పోగొట్టుకుంటున్నారు కనుక ఇప్పుడు పురోహితుడు ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళకి అది ఇచ్చి ధారణగా నిలిపేటట్టుగా ఇవ్వాలి. ఈ ధారణగా నిలిపేటట్టుగా ఇచ్చేటటువంటిది ఎట్లా ఉంటుందంటే, పురోహితుడు అనేటువంటి ప్రక్రియ ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు ఏదైనా కర్మకాండ చేస్తున్నప్పుడు వస్తుంది. ఆ కర్మకాండలో వాళ్ళకి ఈ ధారణ ఇవ్వాలి. లేకపోతే ఏముంటుంది? దాన్ని కర్మకాండ అంటే ఎట్లా ఉంటుందంటే, ఏదో సందడి అంటే తెలుస్తుందా నీకు? పెళ్ళి అంటే సందడి, ఉపనయనం అంటే సందడి, ఇంకోటైనా సందడి, సత్యనారాయణ వ్రతం చేసినా సందడి. అందరినీ పిలుచుకుంటారంతా గోల చేసుకుంటారు. అట్లాగే దేవుడి మీద దృష్టి పెట్టరు, అందరూ వచ్చిన వాళ్ళ మీద దృష్టి పెడతారు. పెళ్ళి అంటే అట్లాగే ఉంటుంది, ఉపనయనం అన్నా అట్లాగే ఉంటుంది, అక్షరాభ్యాసం అయినా అట్లాగే ఉంటుంది, ఇంకా ఏదో చెప్పినా అట్లాగే ఉంటుంది. సత్యనారాయణ వ్రతం అంటే ఎట్లా ఉంటుంది, అట్లాగే తనకు ఉపనయనం చేసినా కూడా అంటే ఏం చేస్తున్నారో కూడా తనకు తెలియకుండా ఉంటుంది. కూర్చోబెట్టి చెప్పడం చేత, వాడేం పసివాడు అనుకుంటారు. పసివాడికి ఏం చెప్పాలి? మనం ఏదో చేస్తూ ఉంటాడు. పురోహితుడు ఏదో మంత్రాలు చదివేస్తాడు. ఆ మంత్రాలు చదివేది ఎట్లా ఉంటుంది? పురోహితుడు మంత్రాలు చదివేశాడు కానీ మంత్రార్థమును తాను తెలియదుగా. అన్ని మంత్రాలు అర్థం తెలుస్తే తనకు తెలియదు, కానీ మంత్రాలు చదివేస్తాడు. ఈ మంత్రం ఇట్లా క్రమంగా చదువుకుంటూ వెళ్ళిపోతే కార్యం అయిపోయింది అన్నట్టు అనుకుంటుంటాడు. అర్థం తనకు తెలియదు. తనకే తెలియకపోతే మరి వాళ్ళకేం చెప్తాడు? వాళ్ళే చెప్పకపోతే లోకంలో అలవాటు ఎట్టయిపోతుందంటే, ఆయన ఏదో చేస్తాడు, ఆయన పని, పురోహితుడు పని, మనకేం పని అన్నట్టుగా కూర్చుంటారు వాళ్ళు.
వాళ్ళు వాళ్ళకి తెలియదు కనుక అజ్ఞానంలో అట్లా ఉంటారు. పురోహితుడైనా కూర్చోబెట్టి వాళ్ళకి ఇదిగో ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేస్తున్నారు, దీని అర్థం ఇది కూర్చోబెట్టి చెప్పేటట్టే ఉండదు. వాళ్ళైనా అడగరు పురోహితుడిని, వాళ్ళు అడగరు, పురోహితుడు చెప్పడం. అప్పుడు హితం ఎట్లా అవుతుంది? పురము అంటే పిపర్తీతి పురహ అన్నారు, అంటే పాలన చేసుకుని పూర్ణ చేసుకోవటం. వాళ్ళు అటువంటి వాళ్ళు ఎందుకు? ఇప్పుడు జారిపోయినారు గనక, సృష్టి ఇచ్చిన సచ్చిదానందముతో వాళ్ళు జారిపోయినారు గనక, జారిపోయినటువంటి దాన్ని ముందుకెక్కాలి, మనం వదిలిపెట్టి దాటాలి అనేటటువంటి జిజ్ఞాస వాళ్ళకు ఉండాలి. మనం అందుకని కర్మ చేస్తారు. ఆ కర్మ వల్ల వాళ్ళకి ఏదో మేలు అవుతుంది అనుకుంటారు. ఆ కర్మ వల్ల ఆ మేలును తాను ఎట్లా పొందుతాడో, ఆ మంత్రాలు ఏం చెప్తున్నాయో అర్థం చెప్పుకుని ఆయనతో చెప్పించుకుంటే అప్పుడు అర్థమవుతుంది. మరి ఏదో సాయం చెప్పినట్టుగా అర్థం లేని మంత్రం తంత్రం అవుతుంది, అంతేనా? అది తెలియదు కావాలి కనుక ఆ మంత్రాలు సరిగ్గా ఉండాలి. మంత్రాలు సరిగ్గా ఉండటానికి కూడా అట్లా లేకుండా మంత్రాలు చదివేస్తారు. అది చాలా తప్పది. పురోహితులు చదవటంలో ఎట్లా ఉంటారంటే, పైగా మా గురువుగారు అట్లా చెప్పారంటాడు. ఒకసారి ఒక ఆయన హైదరాబాదులో గాయత్రి మంత్రంతో యజ్ఞం చేయిస్తున్నాడు. అట్లా యజ్ఞం ఆయన ఏమనుకున్నాడు, గాయత్రి మంత్రం యజ్ఞం చేస్తే తన వ్యాపారం అంతా బాగుంటుంది అంటున్నాడు. ఆయనది దుష్టమే, తప్ప అనుకున్నది. దాన్ని ఎవరికి పిలిపించారు. చిన్నవాళ్ళే 26 ఏళ్ళు ఏంటో అంటే అంత చిన్నవాళ్ళే, పెద్దవాళ్ళేం కాదు, వాళ్ళు ముసలివాళ్ళేం కాదు. వాళ్ళు 2-3 వచ్చారు. వాళ్ళు మంత్రం చదువుతున్నారు, స్వాహాకారం చేస్తున్నారు. వాళ్ళు గాయత్రి మంత్రాన్నే సరిగ్గా చెప్పడం చేత కాకపోతే ఎట్లా అవుతారు వాళ్ళు? గాయత్రి మంత్రం అంటే చెప్తున్నారు, ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్వ ధీమహి అని చెప్తున్నాడు. తత్సవితుర్ అంటున్నాడు. తత్సవితుడు అంటే మంత్రంలో తత్ సవితు వరేణ్యం భర్గః, సవితు భర్గః అంటే సవితు అంటే మామూలుగా అర్థం సూర్యుని యొక్క వరేణ్యం భర్గః, గొప్పదైన భర్గం. సవితు వరేణ్యం భర్గః అంటే వితు వరేణ్యం భర్గः లేదుగా అక్కడ. తత్స అంటే తత్స పదం, స అంటే అక్కడ కలిపేశాడు అనుకో, సంధిలో ఉంది కనుక తత్తుకు పదం అర్థం ఉంది, స అక్కడ ఉంది. దాన్ని విరగొట్టి వితు అంటే అర్థం చెడిపోయింది. అర్థం చెడిపోతే అప్పుడు పురోహితుడు ఆయనకి ఏమందిస్తాడు? అప్పుడు వీడు ఏం చేశాడంటే, అదే తప్పు చదువుతున్నాను, మంత్రం తప్పు చదువుతున్నానంటే, ఏం తప్పు చదువుతున్నావు అంటే విడదీసి చెప్పారు, మా గురుగారంటే చెప్పారంటాడు. అప్పుడు పురోహితుడు లేదన్నమాట. అంటే అక్కడ ముందు పాలన పూర్ణ పురము, హితం అంటే ధారణ. తనను పాలన పూర్ణ చేసుకుంటూ అంటే రక్షించుకుంటూ తను సరిచూసుకుంటూ చెప్తే అప్పుడు ఏమవుతుంది? ధారణగా నిలుపుకుంటే అప్పుడు అవతల వాడికి ఇస్తాడు. పురోహితుడు పురోహితంగా చేస్తే అవతల వాడికి పురోహితం జరుగుతుంది. ఇతను ఇటే చెప్తే వాళ్ళు ఏం తెలుస్తుంది? అందరికీ ఏం తెలుస్తుంది? తెలియదు. చేశాడు, అంతా చేశాడు. ఇప్పుడు దానికి ఒక ఇది కూడా చెప్తారు. అదేంటి, పురాణంలో ఒక రాక్షసుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు. యజ్ఞం చేయటంలో మంత్రం చదువుతుంటారు. పౌరాణికమైనటువంటి ఒక సందర్భం అర్థం చేసుకుందాం. వేదములకు మంత్రాలు చెప్పేటప్పుడు స్వరం చాలా ముఖ్యమైనది అంటుంటారు. ఆ స్వరం అంటే సంగీతంలో స్వరం వచ్చినట్టుగా స్వరం అర్థం చెప్పుకుంటాడు. స్వరశబ్దానికి స్వయం రాజతే ఇది స్వరం. రాజతే అంటే రాజ్రుదీప్తం అంటే పలుకుట, ప్రకాశించుట. స్వయంగా ప్రకాశించేది అక్కడ ఏది ఉందో అది స్వరం. ఆ స్వయంగా పలికించేటట్టు చెప్పాలి. వీళ్ళు ఏంటి చెప్తారు? ఎచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రోయతే అంటే అది స్వరం అనుకుంటారు. అట్లా అర్థం చెప్పినట్టుగా స్వరాలు చెప్పుకున్నట్టుగా వస్తే అర్థం చెప్పుకుంటారు. అట్లా కాకుండా స్వరం చెప్పడంలో కూడా చాలా తేడా వచ్చేటట్టుగా ఒక పౌరాణికమైనటువంటి విశేషం ఎట్లా ఉంటుందంటే, ఇంద్రుడు ఏదో యజ్ఞం చేస్తున్నాడు, అతను ఒక శత్రువు ఉన్నాడు. ఆ యజ్ఞం చేయటంలో ఎట్లా ఉంటాడంటే, ఇంద్రుడు అనేది శత్రువు వృద్ధి పొందుగాక అని. ఇంద్రుడు అనే శత్రువు అవుతాడు, తాను శత్రువు అవుతాడు. ఎవరికి శత్రువు అవుతాడు? ఇంకోటికి శత్రువు అవుతాడు. వీడు పొందిపోతే వాడిని కొడతాడు అనమాట. ఇంద్రశత్రువు వృద్ధస్వ అని చెప్పాలి. అంటే ఇంద్రుడు శత్రువుగా వృద్ధి పొందుగాక, ఇంద్రశత్రువు వృద్ధస్వ. ఇప్పుడు ఈయనేం చెప్పాడు చెప్పడంలో?
ఇంద్రశత్రు వృద్ధస్వ, ఇంద్రశత్రు వృద్ధస్వ అన్నాడు. ఇంద్రశత్రు అంటే ఇంద్రస్య శత్రువు వృద్ధస్వ, వృద్ధస్వ అంటే వృద్ధి పొందుగా ఆకారి లోటు ప్రత్యయం ఉంటారు, వ్యాకరణం అది. కనుక ఇంద్రశత్రు వృద్ధస్వ అన్నప్పుడు ఏమవుతుంది, ఇంద్రుడు శత్రువుగా వృద్ధి పొందుగాక. ఇంద్రుడు శత్రువు అంటే ఇంద్రుడు శత్రువు ఎక్కినాడు, శత్రువుగా వాడు బుద్ధిపోయినాడు, మరియు వచ్చి రాక్షసులు వచ్చి కొట్టిపోయినాడు. ఇట్లాంటి దోషాలు ఉంటాయని పౌరోహిత్యం చేసుకునే వాళ్ళకి అసలు ముందు గురువుగారు చెప్పాలి, గురువు నేర్చుకోవాలి. చాలా విశేషం. లేకపోతే ఏం చేస్తాడు, మా గురువుగారు ఇట్టే చెప్పారంటాడు. గురువుగారు చెప్పినంత మాత్రం చేత తప్పు కాకుండా పోతుందా? మరి ఆయన ఆ రోజున అంత ₹1,00,000 ఖర్చు పెట్టి ఆయన యజ్ఞం చేయించాడు, ఎంత చేశాడు, ఎంతోమందిని పిలిపించాడు, చాలా ఖర్చు పెట్టాడు, అంతా వృధానేగా. పదం అక్కడ హితం లేదు అంటే ధారణ లేదు, ఏం చెప్పదలుచుకున్నారో చేయడానికి లేదు. ఆ మంత్రాన్ని ఆహుతి చేస్తే ఏమవుతుందనే విషయం కూడా ఈయనకి తెలియదు, ఎట్లా అవుతుంది ఆయనకైనా తెలియాలి. ఆయన చెప్పడు, పురోహితుడు చెప్పడు, వీళ్ళు చెప్పడు అన్నమాట. అంత దోషం వస్తుంది. ఓంకారం చెప్పడం చేత కాని వాళ్ళు మరి ఇక్కడ ఎట్లాంటి దోషాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అట్లాగే ఎవరన్నా సన్యాసి వచ్చినప్పుడు గబుక్కని ఏం చేస్తారు, మంత్రం చదువుతారు. మంత్రం తెలుసు కదా, ఏ మంత్రం చదువుతారు? ఎట్లా అది మంత్రం ఎట్లాంటిది, న కర్మణ న ప్రజయా, అది కైవల్యోపనిషత్ మంత్రం. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసుడు. అంతవరకు వీళ్ళు ఎట్లా చదువుతారు, న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృత అని చెబుతారు వాళ్ళు. న కర్మణ అంటే అది ఒక పదంగా చదువుతున్నారు, న కర్మణ 2 పదములు లేరు. న కర్మణ అంటే అర్థం ఉంది. కర్మణ అంటే ఈ హాస్యం తెలిసిన రామునితో కప్పి ఎవరుండే ఇట్లని విన్నావా ఎప్పుడున్నా నువ్వు? విన్నావా? రామునితో కప్పి వరుండి ఇట్లనియే అది ఉంది. వాడు రాయటంలో మధ్యలో స్పేస్ ఎట్లా కొట్టాడు, చదివేవాడు ఏం చేయట, తోక పదం వాడి జ్ఞాపం బాగా తెలుసు, కపివరుడని కాదు, రాముని తోక పివరుండి ఇట్లనియే అని చదివాడు. రాముడి తోక ఏమిటంటే అట్లాగే రాసింది గురువు గారు ఇక్కడ అంటాడు. ఇది చాలా గొప్ప విశేషం. పురోహితుడు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, గుర్తించవలసింది కూడా ఇది ఏమిటంటే, ప్రజలు అజ్ఞులు, ఏం తెలియని వాళ్ళు నువ్వు ఎటు చెప్తే అటు వింటారు, నువ్వు తప్పుగా చెప్తే అదే ప్రమాణంగా వెళ్తారు. ఇట్లా ముందు లోకో భిన్న రుచి అంటే లోకులు భిన్న భిన్న రుచిలో ఉంటారు, వాళ్ళ దృష్టిలో ఉంటారు. ఇంకా లోక భిన్న రుచియే కాకుండా లోకం ఎట్లా ఉంటుంది, గతానుగతికో లోక నా లోక పారమార్థిక. లోకము గతానుగతికంగా పరంపరగా ఏదో చెప్పుకుంటూ పోతుంటే దాన్ని గుడ్డెద్దు చెవులు పట్టేట్టుగా చెప్పుకుంటూ పోతుంటారు. పరమార్థం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి గుడ్డెద్దు చెవులు పట్టేట్టుగా వాళ్ళు చేయటం అనేది ఎట్లా ఉంటుందంటే, మరి వాళ్ళ నాన్నగారు ఇంట్లో తద్దినం పెట్టేటప్పుడు, అంటే వాళ్ళ తాతయ్యకి తద్దినం పెట్టేటప్పుడు వాళ్ళ ఇంట్లో 2 పిల్లులు ఉండేవి, ఒక నల్ల పిల్లి, ఒక తెల్ల పిల్లి ఉండేవి. అవి వచ్చి పిండాలు అవి ముట్టుకుంటాయని చెప్పి ఆయన కట్టేసేవాడు దాన్ని. ఈ పిల్లలు ఏం చేశారు, అది చూశారు వాళ్ళు. తద్దినం పెడితే పిల్లుల్ని కట్టేయాలి కావాలని అనుకున్నారు వాళ్ళు. అప్పటికి పిల్లలు చచ్చిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, పిల్లలు కట్టేయాలని తద్దినం అంటే విలువ ఇచ్చిపోయింది. పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కట్టేసి పెట్టి అప్పుడు అట్ట ఉంటారు లోకం. అదేనా చిత్రగుప్తుడు నోయాలి నో అంటే ఎందుకు చేస్తారు, చిత్రగుప్తుడు చిట్టాలు తనవన్నీ రాసి ఉంటాయి, తప్పులు రాసి ఉంటాయి కదా, ఆ తప్పులన్నీ కొట్టేయాలని చిత్రగుప్తుడు నో చేస్తే డైరెక్ట్గా యమధర్మరాజు చెప్పకుండా చిత్రగుప్తుడిని నేరుగా రాసేసి అక్కడెక్కడే కరెక్ట్ చేయించుకుందామని ప్రయత్నం, కుళ్ళు బుద్ధి ఇది. అవునా? దానికోసం ఏం చేస్తారు, ఒక నోమం వస్తారు. ఇట్లాంటి లేనిపోయి పిచ్చి పిచ్చి అన్నీ ఎట్లా ఉంటాయి, లోకంలో ఉంటాయి. అయితే మరి శని గాడికి నాకు శని పట్టుకుంది కనుక ఏం చేయాలి, ఇప్పుడు ఒక పురోహితుడిని పిలిపించి శని దానం చేసేస్తే, ఎవరికి దానం చేయాలి, పురోహితుడికి. తన శనిని పురోహితుడు దానం చేసేస్తే అప్పుడు తాను మేలవుతాడు. తన శని తన పీడితుడు తింటుంది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని పురోహితుడికి ఇచ్చేస్తే ఆయన చేస్తాడు దాంతో. అంతేనా? ఇట్లాంటి కుళ్ళ బుద్ధిలో ఉంటాడు. దానికి ఏదో మంత్రాలు చెప్పిందంటే సరే అంటాడు. మరి ఆయన తెలుసో తెలియదో నాకు డబ్బులు వస్తాయి కనుక చేయించుకుంటూ ఉంటాడు అంతే.
మరి ఇప్పుడు ఆ, ఇట్లా ఎంతమంది ఎరిపోయి ఉంటాడు ఆ పురోహితుడు? చాలామంది ఎరిపోయి ఉంటాడు. వాళ్ళ శనులన్నీ తను తీసుకొని ఉంటాడు, అంతేనా? అది ఇప్పుడు ఇప్పుడు ఇంకో కొత్త ఆయన పిలిచాడు. ఇప్పుడు పోయి ఇప్పుడు ఆ పురోహితుని పిలిచి ఆయన కాళ్ళు కడిగి నీళ్ళు ఎత్తిని తెలుకుంటే అవుతుంది. తన దగ్గర ఒకటే శని ఉంది. ఆయన దగ్గర ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఆ చాలా చేతులలో కొన్ని శరీరంలో తినేసుకుంటాడు, జబ్బులు తీసుకుంటాడు, ఒక వీసడు నువ్వు తెస్తే తీసుకెళ్ళిపోతాడు, అమ్ముకుంటాడు. మరి అంత క్రూరంగా ఉంటారు, అర్థం కాకుండా ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి హితం చెప్పాలంటే, హితం అంటే మేలు అని అర్థమైనా సరే, లేదు ధారణ. ఏం ధారణ చేస్తే ఎట్లా ఉంటుంది? మరి నీ దుంపదేగా, నువ్వు పూర్ణస్వరూపురా, సచ్చిదానంద స్వరూపుడవుని. నువ్వు దాన్ని తెలుసుకునేటట్లుగా ఈ కార్యం చేసినా చెయ్యి. ఏ కార్యమైనా అదే అర్థం. ఆ అర్థం ఏ కార్యమైనా అదే అర్థం. నీ బతుకే అర్థం. అది నువ్వు ఏం మాట్లాడినా అట్లాగే మాట్లాడాలి, ఇంద్రియం కదిలించినా అట్లాగే ప్రవర్తించాలి అని ఈ విధంగా తగినట్టుగా చెప్పడం అనేటటువంటిది ఉంటే అది పురోహితునికి ధర్మం, ధారణ, ధర్మంగా చేసినటువంటిది. అట్లా చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు. ఇప్పుడు మరి న కర్మణ అంటే న కర్మణ, కర్మణ అంటే న కర్మణ న ప్రజయ, నప్ అంటే నప్ లేదు అక్కడ, నా ప్రజయ, పావతి లేదు, నా ప్రజయ. తర్వాత ధనేన, న కర్మణ న ప్రజయాధనేన, ప్రజయాధనేన అంటే అర్థం తెలిసిన, ప్రజయాధని అంటే ప్రజల యొక్క ధనం చేత, ప్రజల ధనం చేత అని వస్తుంది. అట్ట కాదు. నా కర్మణ అంటే కర్మ చేత కాదు, ప్రజల చేత కాదు, ధనేన నా కాదు. ఈ నా అక్కడ రావాలి, మధ్యలో నా పెట్టినట్టుగా. నా కర్మణ వచ్చిందో అట్లాగే నా ప్రజయ వచ్చిందో నా ధనేన రావాలి. నా లేకుండా అంటే అక్కడ దాన్ని వర్తిస్తుంది. కనుక అటు చెప్పేటప్పుడు ఎట్లా, నా కర్మణ నా ప్రజయ ధనేన, నా ప్రజయ ధనేన అని స్వరం మారిస్తే అది స్వరం. ఆ స్వరం స్వయం రాజతి. అటు మార్చినప్పుడు నువ్వు ఎట్లా చెప్పు, నా కర్మణ నా ప్రజయ ధనేన, నా కర్మణ నా ప్రజ అనక్కర్ల, నా కర్మణ నా ప్రజయ ధనేన అన్నప్పుడు నా ధనేన అని పలుకుతుంది. అప్పుడు నా ధనేన త్యాగేనైకే అమృతం. దాన్ని ఎట్లా చెప్తారు? నా కర్మణ నా ప్రజయ ధనేన ధనేనత్ అంటే ధనేన త్యాగేన, తకారానికి తావొత్తి, నత్ అంటే లేదు కదా అక్కడ, త్యాగ పదం. అది పదాన్ని భంగం చేస్తే నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని త్యా పైకి పలకాలి, స్వరం పలకాలి. పలికినప్పుడు ఏమవుతుందంటే త్యాగేన ఏకే అని పదం అదవుతుందా. త్యాగేన అంటే త్యాగం చేత, త్యాగం చేత అంటే కర్మ వల్ల కాదు, ప్రజల వల్ల కాదు, ధనం వల్ల కాదు, కానీ త్యాగేన కొందరు అమృతత్వ మానసు, అమృతత్వమును పొందుతారు. అవునా? ఇప్పుడు త్యాగేన అంటే త్యాగం చేత అని వస్తుంది, అది తృతీయ విభక్తి అంటారు. దాన్ని విడదీసి త్యాగే నైకే అంటే అప్పుడు ఏ అర్థం పలుకుతుంది తెలిసిన, త్యాగేన అంటేనేమో తృతీయ విభక్తి త్యాగం చేత అని పలుకుతుంది. త్యాగే అన్న పదం ఏమవుతుందంటే సప్తమ విభక్తి త్యాగమునందు ఏకే నా ఏకే కొందరు అమృతత్వమును పొందరు అని అర్థం వస్తుంది. నా ఆనసు అంటే అక్కడ త్యాగేన శబ్దానికి అర్థమవుతుందా. త్యాగేన అంటేనేమో తృతీయ విభక్తిలో వచ్చింది, ఆ నా తీసేస్తే సప్తమి విభక్తి పలుకుతుంది. సప్తమి విభక్తి అంటే త్యాగమునందు అని పలుకుతుంది. త్యాగము చేత, అది త్యాగమునందు. త్యాగము చేత అమృతత్వమును పొందుతారంటే త్యాగమునందు అమృతత్వమును పొందరు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పినట్టు, తొందరపడ్డట్టు. హితం కాదుగా, ధారణ లేదుగా. మంత్రము తనకు ధారణ లేదు, అర్థము ధారణ లేదు, మంత్ర ఉచ్చారణ ధారణ లేదు, అర్థము ధారణ లేదు. ఇప్పుడు తను అవతల వాళ్ళకి వాళ్ళు అట్టే అనుకుంటారు. ఈ గురువులు అట్టే ప్రతి ఈ ఊరు కాదు, ఎన్ని ఊళ్ళు చూసినా అన్ని ఊళ్ళలో పురోహితులు అందరూ అట్టే మాట్లాడతారు, అట్టే చెప్తారు. అర్థం చాలా తప్పు, అట్లా చేయకూడదు. అర్థం తెలుసు, వ్యతిరేక అర్థం వచ్చేసింది. త్యాగేన అమృతత్వ మానసు, త్యాగి నా ఏకే అమృతత్వం, ఏకే పదం ఏమంటే కొందరు అనమాట. నా అమృతత్వ మానసు, అమృతత్వం పొందరు. చాలా తప్పది. అట్లాగే తొందర, అన్ని తొందరే. అష్టదీపాలకులకి పెట్టి
మంత్రంతో ఏం చేస్తారు, దానం చేస్తారు. ఆ దానం చెప్పడం పూర్వదిక్పాలకం ఇంద్రం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాడు. అంటే పూర్వదిక్పాలకుడు అంటే ఇంద్రుడు. పూర్వదిక్పాలకం ఆవాహయామి అంటే పిలుస్తాను, స్థాపయామి స్థాపనం చేస్తాను, పూజయామి. ఆ పూజయామి తర్వాత ఏమొస్తుందంటే దానం ఇవ్వాలిగా. ఇప్పుడు సంప్రదదే నమమ అంటాడు. అంటాడా? ఎట్లంటావు నువ్వు? సంప్రదదే నమః. ఆ? సంప్రదదే నమః. తొందర ఎందుకు? దదనే నమః అంటే ఎందుకు? ఇంకా ఒత్తి చెప్తారు కొంతమంది. అది సంప్రదదే అంటే సంప్రదని ఉపసర్గలేదు. దదే అంటే ఇస్తున్నాను, దానం చేస్తున్నాను. నువ్వు దానే ఇచ్చుట. సంప్రదదే అహం దదే, నేను ఇస్తున్నాను. నా మమ, నాకు కాదు, నా కోసం చేయటం లేదు, ఇంద్రుడి కోసమో ఇంకో అష్టదిక్పాలకులు ఒక్కొక్కటి చేస్తున్నాడు. సంప్రదదే నమమ అంటే నాకు నావత్తు చెప్తారు, నమో నమః అంటారు. నమో నమః కాదు, నమో నమః. నమః అంట. చెప్పు, నమో నమః. నమో నమః చెప్పు. నమో నమః. మధ్యలో ఉత్తకూడదు. నమో నమః, నమో నమః అనకూడదు. అట్లాగే సంప్రదదే నమమ అన్నాడు. చెప్పు. సంప్రదదే నమః. నమ కాదు, నమమ. సంప్రదదే నమమ. తొందరతో సంప్రదదే నమమ. సంప్రదదే నమమ. నమమ, నమమ కాదు. నమ అంటే నమస్తే నమ అంటున్నావు నువ్వు. నా మమ, మమ అంటే నాది కాదు. నమ నా మమ, నాది కాదు. ఎవరికి ఇస్తున్నాను? ఆ దేవతకి ఇస్తున్నా, నాకు కాదు. తొందరపడి ఏదో చెప్పేశారు అనుకో, ఏం చెప్తున్నావు మనకి అర్థం కాదు. నోటికి దొల్లేసాం, చెప్పేశాం. అప్పుడు ఇట్లా అవుతుంది. అక్కడ దానం కాదు. ఆ దానం ఇచ్చేటప్పుడు సాధారణ ఎట్లుంటారంటే కొంతమంది పురోహితులు అయితే చాలా నీచంగా ఉంటారు వాళ్ళు. అది వాళ్ళు ఏదో 8 మంది అంటే 8, ఇప్పుడు ఈ రోజుల్లో రూపాయి బిళ్ళలు కూడా ఉన్నాయా? రూపాయి బిళ్ళలు పెడతారు. వెనక రోజులు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి రూపాయి బిళ్ళలు పెట్టాలంటే 8 రూపాయలు అవుతాయి. అందులో ఏం చేస్తారు, దానికోసమని ఆలోచన చేసి ముందుగానే పావులా బిళ్ళలు ఉంటే మినిమం ఎంత ఉంటుంది, వెనక రోజు నయా పైసా ఉండేది. నయా పైసా బిళ్ళలు 8 బిళ్ళలు పెట్టుకునేవాళ్ళు. ఆయన అడిగినప్పుడు 8 నయా పైసా బిళ్ళలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అట్టుంటారు. పురోహితుడు ఎప్పుడు ఇచ్చేసాక ఇప్పుడు తీసుకుపోతాడు ఆయన అన్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళ లెక్కలో వాళ్ళు ఉంటారు, మన లెక్కలో మనం ఉంటాం. ఏం తెలియకుండా మన ప్రొజెక్ట్ అంట. అది చాలా పాపం, తనకే పాపం. తనకు పురోహితం లేదు. తనను రక్షించుకోవటంలో, పాలన చేసుకోవటంలో ధారణ తనకి లేకపోతే ముందు మోసపోయే తానే, తర్వాత వాళ్ళు మోసపోతారు. మనం తెలుసుకుని ప్రవర్తించాలి. ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి కూడా. ఒక్కసారి మనం ఏ మంత్రాలు నేర్చుకున్నామో ఒకసారి చూసుకొని అవసరమైతే ఏదైనా పెద్దల దగ్గరికి పోయి అర్థం చెప్పించుకొని అట్ట చేసినప్పుడు వాడు నిజమైన పురోహితుడు అవుతాడు. అట్ట చేయాలి. మాకు తెలిసి పురోహితులు దానిలో ఇంకా వెనక రోజులు ఇక్కడ చేసేవాళ్ళు అంటే పురోహితులు ఇప్పుడు కూడా ఇప్పుడుకి వెనక్కి తేడా ఎట్లా ఉందంటే, పూజ చేయించేటప్పుడు ఓం శ్రీకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, మొహం అంటూ ఉండేవారు. మంత్రం ఎట్లా ఉంటుంది? శ్రీకృష్ణాయ నమః. నమః శబ్దానికి కృష్ణాయ నమః, కృష్ణాయ నమః, మొహం అంటే అట్లా చెప్పేవాళ్ళు వెనక రోజుల్లో. ఒక 40 సంవత్సరాలు వెనక కూడా అట్లా ఉండేది అనమాట. అట్లా చెప్తున్నప్పుడు అదే చాలా తప్పుగా ఉంటుంది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏమంటారు? ఓం శ్రీకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః అంటారా? అట్లాగే అంటారా మీరు? తప్పు కదా. శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణుని కొరకు నమస్కారం. తెలుగులో చెప్తే శ్రీకృష్ణ కొరకు నమస్కారం, శ్రీకృష్ణ కొరకు నమస్కారం అంటే కృష్ణాయ అన్నప్పుడు ఏమవుతుంది? కృష్ణాయ చతుర్థి విభక్తి కొరకు. యనమః అంటే అది అక్కడ దాన్ని ఎట్లా దరువు వేసి చక్కగా ప్రాసముట్టు దరువు వేసినట్టుగా శ్రీకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, వాసుదేవాయ నమః. చాలా తప్పు కదా. కృష్ణుని కొరకు నమస్కారం అంటేనే అసలు తప్పు. అట్లా చేయించడం కూడా అది ఎట్లుంటారు? గుళ్ళల్లో పూజారులు అయితే పరిగెత్తుంటారు వాళ్ళు. సహస్రనామ పూజ అంటే ఎంతసేపు? ఒక నామం పలకడానికి ఎంతసేపు పడుతుంది? 1000 నామాలు పలకాల.
1000 నామములు ఒక నామం పలకడం ఎంతసేపు పడుతుంది? నోటితో పలకద్దు కనీసం. ఒకటి నోటితో పలకడానికే 1000 నామాలు పలికితే ఎంతసేపు పడుతుంది? చాలాసేపు. 15 నిమిషాలు అయిపోవాలంటే వాయువేగం మనోవేగం, వాయువేగం మనోవేగం గడగడగడలో పరిగెత్తేసి ఇంకా వాడు కూడా ఎట్లా ఉంటారంటే తొందరగా కానివ్వండి స్వామి అంటారు. అంటారా వాడు? అంటారు. తొందరగా కానివ్వండి అంటారు. అట్లాగే తొందరగా కానిస్తానంటాడు. కందకు లేని దురద కత్తికారి, వాళ్ళకే దురద లేకపోతే పురోహితుడిగా ఉంటుంది. అయ్యా అట్లా అనకూడదండి, సరిగ్గా చెప్పాలని. అష్టోత్తర శతం అంటారు. అష్టోత్తరం అంటారు, అష్టోత్తర శతం అనరు. పూర్తిగా కూడా చెప్పరు. అందులో మళ్ళీ సూక్ష్మంలో మోక్షం. అష్టోత్తర శతం అష్టోత్తరం చెప్పాలంటే బోర్డు రాసి ఉంటుంది, సహస్రనామ పూజకి ఇన్ని రూపాయలు, అష్టోత్తరం ఇన్ని, హారతి ఇవ్వడానికి ఇన్ని రూపాయలు వేసుకుంటారంటే డబ్బులు రావాలి వాళ్ళకి. వాళ్ళు వేసుకుంటారు. ఆ బిల్లు అడ్రస్ టికెట్ వచ్చిందంటే అందరి దగ్గర ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, దేవుడి దగ్గర పోకుండానే పూజారి ఇక్కడి నుంచే మొదలు పెడతాడు. ఇక్కడి నుంచే మొదలు స్తోత్రాలు మొదలు పెడతారు, మంత్రాలు మొదలు పెడతాడు. అట్లా పాడేస్తాడు. ఏది శ్రద్ధ, ఏది శ్రద్ధ లేదు. వీళ్ళకి శ్రద్ధ లేదు, వాళ్ళకి శ్రద్ధ లేదు. మనం ఏదైనా పుష్పాలు తీసుకెళ్తే ఆలయంలో ఎట్లా ఉంటుందంటే అది చూస్తాడు. మేము ఒకసారి చెన్నైలో పార్థసారథి గుడి మాకు వెళ్ళేటప్పుడు పార్థసారథి గుడి మాకు పరిచయం. విగ్రహం బాగుంటుంది, కొడుగా. దాని మీద లెక్క వేసుకొని 15 మూల తులసి మాల తీసుకెళ్ళాం. అది చూశాడు, తీసి అట్ట పడేస్తే మరి అది నిర్మాల్యం పడేసే బుట్టో అందులో ఎవరిని తీసే బుట్టో అక్కడ పడేసాడు. అంతే. కృష్ణార్పణ అనుకున్నాను. ఇది పురోహితులుగా పాడు చేసుకుంటారు అన్నమాట. అట్లా 80 కాదు. తర్వాత ఇంకెట్లా ఉంటుందంటే దీనిలో వస్తుంది, ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అట్టే చదువుతాను కూడా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శశివర్ణం పలకలే, నువ్వు చెప్పేస్తుంటే శశివర్ణం అనాలి. పలుస్తుందా? శ్లోకం వస్తుంది అసలు నీకు? శుక్లాంబరధరం కాదు, శుక్ల అంబరధరం అని. అది తక్కువ పలికితే శుక్లాంబరధరం అని పలుకుతుంది. బరధరం కాదు. పైకి పలికితే స్వరం అది. ఓం శుక్లాంబరధరం విష్ణు, శుక్లాంబరం ధరం అంటే శుక్లమైన తెల్లండి అటువంటి వస్త్రమును ధరించిన అర్థం వస్తుంది. శుక్లాంబరధరం అంటే రావులతో కప్పివరుడిలాగా ఉంటుంది. శుక్లాం స్వరం ఉంటుంది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో ప్రశాంతయే. సర్వవిఘ్నో ప్రశాంతయే అంటే ఉపశాంతి. సర్వవిఘ్నో ఉంది అక్కడ. సర్వవిఘ్నోపశాంతయే కలిపి చెప్తే బాగుంటుంది. సర్వవిఘ్నోపశాంతయే ధ్వని మారుతాడు అక్కడ. ధ్వని మారే స్వరానికి ధ్వని మార్చేటప్పటికి ప్రశాంతయ్య పలుకుతున్నారు, ఉపశాంతయ్య పలకదు. అలా కనుక ఈ విధంగా ఇంకెట్లా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇటువంటివి చాలా ఉంటాయి. కనుక పురోహితం అనేటటువంటిది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటిది. మరి దీనికి రామాయణంలో పురోహితుడుగా ఉండిపోయినాడు ఎవరు? వశిష్ఠుడు. ఎవరికి? అయోధ్యలో మరి ఎవరు? దశరథుని యొక్క ఆస్థానంలో పురోహితుడుగా ఉండిపోయినాడు. ఎట్లా ఉండిపోయినాడంటే రాముడు వస్తాడు, రాముడు విచారణ చేస్తాడు, వినాలని ఆయన 60,000 సంవత్సరాలు రాజ్యం చేయగా అప్పుడు తర్వాత రాముడు పుట్టాడట. 60,000 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. అది పౌరోహిత్యం అంటే. పురోహితం అన్న అట్లా. కనుక పురోహితం అనేటువంటిది చాలా బాధ్యతతో పుడుకున్నటువంటిది. మరి చెప్పుకుంటున్నాం, పురహట్టినమో పాలన పూరణ. దీని యొక్క పాలన తన సచ్చిదానందముల గ్రహింపు యొక్క దాన్ని పాలనగా ఉండాలి. ఎందుకంటే మన జీవితమే అటువంటిది, సృష్టి అటువంటిది, మన జీవితం అటువంటిది. దానికి ధారణ పురోహితం. దాన్ని చేయాలి. మంత్రాలను ఏం చేయాలి? ఒకసారి నేర్చుకున్న మంత్రాలన్నింటినీ కూడా ఒకసారి
తొందరపడకుండా చూసుకుంటూ దీనికి అర్థం ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, సరిగా పలుకుతున్నానా లేదా అని ఒకసారి చూసుకొని, ఒకసారి చదువుకుంటూ సరిగా పలుకుతున్నానని లేదా చూసుకోవాలి. తనకు ఆ తండ సరిగా పలుకుతున్నట్టుగానే తోస్తుంది. కానీ ఎవరి చేతనా చెప్పించుకొని సరిగా అర్థం తెలుసుకొని అప్పు చెప్పాలి. అర్థం తెలుసుకొని పలికినప్పుడు నువ్వు ఎదుగుతావు. అంటే డబ్బు సంపాదించడం కాదు కదా. ఇప్పుడు పురోహితులకి చాలా వస్తాయి డబ్బులు, అంతేనా. సంభారాలు కూడా బాగా వస్తూ ఉంటాయి. వెనక రోజుల కంటే బాగా వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులకి బాగా భక్తి ఎక్కువ అయిపోయింది. ఇచ్చేస్తే సరిపోయింది, వాళ్ళకి ఇచ్చేస్తే నాకేదో అయిపోతుంది అనుకుంటాడు. వాళ్ళ మొహాన్ని వాళ్ళ భార్య ఇస్తే నాకు ఏదో అయిపోయింది అనుకుంటాడు. సందడి ఎక్కువ. గుర్తించకుండా చేయకుండా